హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం పండిన మామిడికాయతో లేయర్గా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే కొబ్బరి పాలతో మామిడి గుజ్జును కలిపి కుల్ఫీలు తయారు చేశానండి. ఇందులో నేను ఎటువంటి పంచదార కానీ బెల్లం కానీ ఖర్జూరాలు కానీ ఏమీ కలపలేదండి. ఓన్లీ కొబ్బరి పాలు మరియు మామిడి గుజ్జుతోనే నేను కుల్ఫీలు తయారు చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు ఇదే కుల్ఫీల్ని కొబ్బరి పాల బదులు ఆల్మండ్ మిల్క్ కూడా వాడి చేయొచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. కొంతమందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది కదండి, వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ చేసుకోవచ్చు. ఎలర్జీ లేకపోయినా దీని టేస్ట్ మాత్రం సూపర్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం 6 మ్యాంగోస్ తీసుకున్నామండి. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని తర్వాత వీటి నుండి మనం పల్పు తీయాలి. ఒక్కొక్క కాయని తీసుకొని బాగా ప్రెస్ చేసి పల్ప్ అంతా సాఫ్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. మొత్తం కాయ సాఫ్ట్ అయిందాక దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులోని రసాన్ని మనం స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా గింజను రుద్దితే మొత్తం రసం అంతా కిందకి దిగుతుంది. పీచు అలాంటివి ఏమైనా ఉంటే స్ట్రైనర్ పైన మిగిలిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం పండిన మామిడికాయ పల్ప్ని కలెక్ట్ చేసుకోవాలి. నేను మిగతా మామిడికాయలను కూడా ఇదే ప్రొసీజర్లో చేసి పల్ప్ని రెడీ చేశాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో నెయ్యి రాసి దాని మీద పోయాలి. తర్వాత ప్లేట్లో ఉన్న పల్ప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దీన్ని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టాం. మీకు ఎండ వస్తుంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు చక్కగా, ఏమైనా క్లాత్ వేసి డస్ట్ పడకుండా. ఇప్పుడు మనం కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేస్తే మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. నేను 1/2 కొబ్బరి చిప్ప తీసుకుంటే ఇన్ని మిల్క్ వచ్చాయండి. ఇది 2 పండిన మామిడికాయల పల్ప్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి బాగా కలపాలి. పండిన మామిడికాయ గుజ్జు చాలా స్వీట్గా ఉంటుందండి. అలాగే కొబ్బరి పాలు కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం పంచదార కానీ బెల్లం కానీ ఖర్జూరాలు కానీ ఏం కలపక్కర్లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మౌల్డ్లో పోసుకోవాలి. మీ దగ్గర మౌల్స్ లేకపోతే గ్లాసుల్లో కానీ అలా నూనె రాసేసి వాటిలో కూడా పోసి తయారు చేయొచ్చు. ఒక స్టిక్ వేసారంటే రెడీ అయిపోతుంది. ఈ సిలికాన్ మౌల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తెప్పించుకోండి. ఎక్కువ కాస్ట్ ఏం లేదు. మీరు ఎక్సెస్ స్వీట్ తినే వాళ్ళైతే దీనిలో కిస్మిస్ని మిక్సీ వేసి ఆ పల్పుని కలుపుకున్నారంటే నీరసం కూడా లేకుండా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వీటి మీద క్యాప్ పెట్టేసి మనం వేరే మౌల్డ్స్లో కూడా మిగిలిన పదార్థాన్ని పోద్దాం. 2 కాయలకే ఇంట్లోనే ఎంత చక్కగా మనకి ఐస్ క్రీమ్ కుల్ఫీలు రెడీ అయిపోతున్నాయి. అది కూడా ఎంతో హెల్దీ అయినటువంటి మామిడికాయ గుజ్జుతో మరియు కోకోనట్ మిల్క్ 2 సూపర్ హెల్దీ అండి.
ఇలా చేసి మీరు పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు. ఇంకా మిగిలింది ఒక బాక్స్లో పోసేసి మూత పెట్టేసామంటే ఇది ఐస్ క్రీమ్ లాగా కూడా మనం తినేయచ్చు. తినేటప్పుడు కూడా సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టాలి. పెడితే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. టైం అయితే 8 hours పెడితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేద్దాం. మనం ఎలా వచ్చాయో చూద్దాం. చూసారా ఎంత బాగున్నాయో. ఈజీగా మనకి మౌల్డ్ నుండి వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, 2 ప్రోడక్ట్స్ తోటి హెల్దీ ఎమ్మీ టేస్టీ కుల్ఫీలు రెడీ. ఇక లేయర్గా మామిడి తాండ్ర గురించి వస్తే, నేను ఇందాక చూపిన విధంగా రోజు 2 మామిడికాయలు పల్ప్ తీసి ప్లేట్లో పోసి స్ప్రెడ్ చేయాలి. అది ఆరిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 2 కాయలు పల్ప్ తీసి ఆరిన దాని మీద పోయాలి. అలా మీకు ఎంత మందం కావాలంటే అంత మందాన పోసి ఇంకా ఆపేసి ఆరిన తర్వాత దాన్ని డ్రై చేసి తర్వాత మనం ముక్కలుగా కట్ చేయొచ్చు. అప్పుడు ఈజీగా లేయర్స్ వచ్చేస్తాయి. నేను దీన్ని ఎండిన తర్వాత మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా లైక్ చేస్తారు. ప్లస్ ఈజీ కూడా చేయటం. మీరు ఈ 2 రెసిపీలని ట్రై చేసి నా కామెంట్లో ఎలా కుదిరాయి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.